ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటివరకు 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. నిందితులుగా 6గురిని చేర్చారు పోలీసులు. ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు నాంపల్లి కోర్టులో నిందితుల తరపు వాదనలు వినిపించారు లాయర్లు. ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దన్నారు పీపీ. ఇరువురు బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న నాంపల్లి కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేసులో ఫైనల్లీ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు మార్చి 10న ఎఫ్ఐఆర్ అయింది పంజగుట్ట పిఎస్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కేసు ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు స్టేటస్ ఏంటి, అసలు ఇప్పటి వరకు ఏమేం జరిగింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది నిందితులు ఉన్నారు, అలాగే వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏంది, అలాగే ఆధారాలు ఏంటి, ఇవన్నీ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఛార్జ్షీట్ అనేది ఈరోజు నాంపల్లి కోర్టులో పోలీసులు సబ్మిట్ చేశారు. సో యాక్చువల్గా ఒక కేసు నమోదైన తర్వాత ఇటు లోయర్ కోర్ట్స్లో అయితే 60 days లోపు ఈ ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. అలాగే దీంతోపాటు సెషన్స్ కోర్టులో అయితే 90 days లోపు ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో ఇది హైదరాబాద్ సెషన్స్ కోర్టులో ఈ కేసు నడుస్తుంది కాబట్టి 90 daysలో అంటే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ 3 months అవుతుంది. సో 90 days లోపు అంటే ఈరోజు వీళ్ళు పోలీసులు ఈ సెషన్ కోర్టులో అంటే నాంపల్లి సెషన్స్ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సో దీనిలో ముఖ్యంగా వీళ్ళు పేర్కొన్నది, సో ఈ కేసులో మొత్తం 6 నిందితులుగా ఉన్నారు. సో దీనిలో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు, దీంతో పాటు శ్రవణ్ రావు, వీళ్ళిద్దరు పరారీలో ఉన్న మిగతా 4 పోలీస్ ఆఫీసర్లని మేము అరెస్ట్ చేశాం. వాళ్ళను ఆల్రెడీ రిమాండ్ చేశాం. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా పూర్తిగా రికార్డ్ చేశాం. వాళ్ళ స్టేట్మెంట్లో వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు. అటు రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని ఇటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, కొంతమంది బిజినెస్ పర్సన్ది, కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు, అలాగే వివిధ పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు, దీంతో పాటు ప్రతిపక్షాల నేతలు, జర్నలిస్టులు, వీళ్ళతో పాటు ఇటు జడ్జిల ఫోన్లు కూడా వీళ్ళు ట్యాపింగ్ చేశారంటూ ఆ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. సో ఈ ఛార్జ్షీట్లో వీళ్ళు మెన్షన్ చేసినతో పాటు ఈ 4 కస్టడీలోకి తీసుకొని 4 నిందితులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి పూర్తి స్టేట్మెంట్స్ కూడా ఈరోజు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. ఇక దీంతో పాటు ఈ ఛార్జ్ షీట్లో వీళ్ళు పేర్కొన్నవన్నీ కూడా అంటే వాళ్ళు ఏమేమి ఒప్పుకున్నారు, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, ఎంతమంది చేశారు, అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల కారణాలేంటి, ఎవరు చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే అన్ని విషయాలను ఈ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇక దీంతో పాటు ఇంకా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇండియాకి రావాల్సి ఉంది. అతని కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కోర్టులో ప్రాసెస్ జరుగుతుంది. సో అతను వస్తే మరిన్ని విషయాలు ఈ కేసులో ఇంకా మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్లో పోలీసులు పేర్కొన్నారు. ఇక దీంతో పాటు ఈ ఛార్జ్ షీట్ వీళ్ళు ఒకవైపు ఛార్జ్ షీట్ వేస్తే ఇక మరోవైపు ఇందులో ఉన్న ఇటు భుజంగరావు, తిరుపతన్నలు అడిషనల్ ఎస్పీలు, వీళ్ళు గతంలో ఎస్ఐబిలో పనిచేశారు, దీనిలో నిందితులుగా ఉన్నారు. సో వీళ్ళు ఈ ఆల్రెడీ ఒకసారి బెయిల్ పిటిషన్ వేశారు, అప్పట్లో కొట్టేసింది. సో ఇప్పటికే 3 months దాటిపోయింది ఇది ఎఫ్ఐఆర్ అయ్యి. అలాగే ఈ కస్టడీలోకి మమ్మల్ని తీసుకొని మాకు సంబంధించిన పూర్తి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఇంతవరకు కోర్టుకు సబ్మిట్ చేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇటు తిరుపతన్న, భుజంగరావు వీళ్ళిద్దరు అడిషనల్ ఎస్పీలు కూడా ఇదే నాంపల్లి కోర్టులో వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సో లాస్ట్ వీక్ దాఖలు చేశారు. సో దీనిపైన ఈరోజు వాదనలు పూర్తిగా జరిగాయి. ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది, పోలీసుల తరపు న్యాయవాది మాత్రం ఇంకా ఈ కేసు ఇంకా మేము ఛార్జ్ షీట్ దాఖలు చేసినా కూడా ఇంకా ప్రాసెస్లో ఉంది. దీనిలో ప్రధానంగా 4 నిందితులను అరెస్ట్ చేసిన మెయిన్ అక్యూజ్డ్ A1 ప్రభాకర్ రావు, అలాగే శ్రవణ్ రావు, వీళ్ళిద్దరు ఇంకా విదేశాల నుంచి రావాల్సి ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే ఇంకా ఆధారాలు దొరికే అవకాశం ఉంది. సో వీళ్ళని అంటే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రభాకర్ రావును కూడా విచారణ చేయాల్సి ఉంది. అలాగే అతను ఏం చెప్తాడు, వీళ్ళు కూడా అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి సో వీళ్ళకు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా ఇటు పీపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదించాడు. సో బెయిల్ పిటిషన్ పైన ఈరోజు రెండు తరపు ఇటు 2 పార్టీలకు సంబంధించిన వాదనలు పూర్తిగా నాంపల్లి కోర్టు విన్నారు. సో ఈ బెయిల్ పిటిషన్ పైన రేపు ఇటు ప్రకటించనుంది. వాళ్ళకు బెయిల్ వస్తుందా లేదా అనే అంశం పైన రేపు దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులో ఉన్నటువంటి రాధాకిషన్ రావు వాళ్ళ మదర్ చనిపోవడంతో అతనికి ఇటు బెయిల్ కూడా వచ్చింది, టెంపరీగా బెయిల్ వచ్చింది, అతను బయట ఉన్నాడు. తిరిగి 2 days తర్వాత అతన్ని తిరిగి మళ్ళీ
అతను రివర్స్ రానున్నాడు. అతను కూడా గతంలో 2 times బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే అతని బెయిల్ను కూడా రిజెక్ట్ చేసింది. కాకపోతే ఇప్పుడు బెయిల్ అంటే ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ స్టార్ట్ ఉంటుంది. నిందితులకు సంబంధించిన ప్రాసిక్యూషన్ కోర్టులో స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు వాళ్లకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి రేపు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనే అంశాలపైన రేపు నాంపల్లి కోర్టులో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సూర్య.